మా ఫ్రెండ్స్ అందరికీ ఫేస్‌బుక్, ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్స్ ఉన్నాయి. మా నాన్న దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. కానీ మా నాన్న ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చేసరికి లేట్ అయ్యేది. నాకేమో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్స్ డౌన్‌లోడ్ చేసి చూడాలి, వాడాలి అని అనిపించేది. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్స్ ఉన్నాయి. వాళ్ళేమో నన్ను చూసి పాపం దీనికి ఇన్‌స్టాగ్రామ్ కూడా లేదు, దీనికి ఫేస్‌బుక్ అకౌంట్ కూడా లేదు అని హేళన చేసేవారు. వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకునేవాళ్ళు. అప్పుడు నన్ను చూసి అనేవాళ్ళు, పాపం దీనికి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా లేదు అని అనేవాళ్ళు. అలా నేనొకరోజు మా నాన్నకి తెలియకుండా ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి వాడుకున్నాను. అందులో పోస్ట్ చేశాను. కానీ వాటికి ఒక్క లైక్ కూడా రాలేదు. అప్పుడు నేను చాలా దిగులుగా ఆలోచించాను. అందరి అకౌంట్స్‌కి ఫాలోవర్స్ ఉన్నారు. అందరి పోస్ట్‌కి లైక్స్ వస్తాయి. మరి నా దానికి ఎందుకు రాదు అన్న ఆలోచనలో ఊరికే ఉండేదాన్ని. ఆ ఆలోచనల వల్ల నేను చదువులో కొంచెం తగ్గాను. మా స్కూల్‌లో ఒకసారి సోషల్ మీడియా అవేర్‌నెస్ గురించి ఒక ప్రోగ్రామ్ జరిగింది. అందులో దాన్ని బట్టి నేను తెలుసుకున్నాను, చదువు మీద నేను ఎంత పెంచుకోవాలి అని. సోషల్ మీడియా, నేను ఫోన్ వాడడం వల్ల నేను ఎంత టైం వేస్ట్ చేస్తున్నానని కూడా తెలుసుకున్నాను. అప్పటి నుంచి నేను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ డిలీట్ చేశాను.